హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఇప్పుడు స్టెప్ 3 చూద్దాం అనమాట. ఈ స్టెప్లో క్రియేట్ ప్రాజెక్ట్ అనమాట. ఇన్ ద సాఫ్ట్వేర్ అంటే ప్రీమియర్ ప్రోలో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ముందు మనం ప్రీమియర్ ప్రోని స్టార్ట్ చేస్తున్నాను నేను. సో న్యూ ప్రాజెక్ట్ అనగానే లైక్ మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. నేను దీనికి సంబంధించిన ఇందులో పెడుతున్నాను. ఓకే, సెలెక్ట్ ద ఫోల్డర్. చేస్తే మరొక విండో వస్తుంది అనమాట. ఇక్కడ మీకు అంటే డిఫరెంట్ సైజ్ అనమాట, ఎంత సైజ్ ఉండాలి అంటే మీరు మొబైల్ కోసం చేస్తున్నారా, లేదంటే ఒక ట్యాబ్లెట్ కోసం చేస్తున్నారా, వెబ్సైట్లో పెట్టడానికి చేస్తున్నారా, లేదంటే ఇది 2Kనా 3Kనా. ఆల్రెడీ మీరు ముందు వీడియో ఫండమెంటల్స్లో చూసారనమాట రెజల్యూషన్ అవన్నీ. ఇప్పుడు ఉపయోగపడతాయి అవి. ఇప్పుడు మీకు ఇదిగోండి 1280x720 అంటే 720p అనమాట. హెచ్డి అంటారు దాన్ని, ఫుల్ హెచ్డి కాదు, హెచ్డి అనమాట. అండ్ 24 frames per second అనమాట. ఆల్రెడీ మీకు ఫ్రేమ్ రేట్ అని చెప్పాను, అంటే నేను క్రియేట్ చేసుకుంది అనమాట జనరల్గా. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై డిఫాల్ట్ ఇచ్చారు ఆల్రెడీ. ప్రీమియర్ ప్రో అనేది మీకు ఆల్రెడీ క్లియర్గా తెలుసు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎటు మొబైల్ డివైజెస్ కోసం అనుకోండి, ఇక్కడికి వెళ్ళి ఐపాడ్ అనుకుంటే ఐపాడ్కి వెళ్ళారనుకోండి, 6x480 VGA ఎడిటింగ్ ఫార్మాట్ ఫర్ ఆదరింగ్ 4:3. ఇది మొబైల్ డివైస్కి ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా మన టీవీలో వేద్దాం అనుకోండి, మీరు NTSకి వెళ్ళిపోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి స్టాండర్డ్ ఇది పెట్టుకుంటే మీకు టీవీలో వేయడానికి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. వైడ్ స్క్రీన్ అయితే వైడ్ స్క్రీన్, లేదంటే స్టాండర్డ్. మీరు ఆల్రెడీ చూశారు యాస్పెక్ట్ రేషియో అని, నెక్స్ట్ రెజల్యూషన్ అని. అది సెక్షన్ 2లో అండ్ సెక్షన్ 3లో నేను క్లియర్గా చెప్పాను అనమాట ప్రతిదీ కూడా. ఒకవేళ మీరు చూసి ఉండకపోతే కంపల్సరీ చూడాలి, చూసి అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి కూడా. అప్పుడే మీకు ఇవన్నీ ఉపయోగపడతాయి. మీరు ఎందుకు అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేసామనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సెట్టింగ్స్కి వెళ్ళాలి. నాకు కావాల్సింది ఏంటంటే కస్టమ్, అంటే నేను 720x1280x720 అనుకుంటున్నాను. 1280x720 ఓకే, ఇది స్క్వేర్ పిక్సెల్స్ అనమాట. ఆల్రెడీ మీరు చూపించాను, ఇది 16:9 అనేది హెచ్డి ఫార్మాట్లో ఉంటుంది అనేది. ఇక్కడ ఫ్రేమ్ రేట్ నాకు ప్రస్తుతానికి ఫిలిం ఫ్రేమ్ రేట్ 24 frames per second పెట్టుకున్నాము. స్క్వేర్ పిక్సెల్స్ అని పెట్టండి. నో ఫీల్డ్స్ అనమాట. ఒకప్పుడు అది ఫీల్డ్స్, అప్పర్ ఫీల్డ్స్, లోవర్ ఫీల్డ్స్ అని వస్తాయి, బట్ ప్రస్తుతం నో ఫీల్డ్స్ అని పెట్టండి. 24 frames per second టైం కోడ్, మీకు ఆల్రెడీ టైం కోడ్ గురించి చెప్పాను. ఓకే, ఆడియో గురించి వచ్చేటప్పుడు ఇవన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి దిస్ ఇస్ ఓకే. అండ్ మీరు ఇందాక చూసారు ఇక్కడ సేవ్ ప్రీసెట్స్ న్యూ ఇండియా 720p ప్రీసెట్ అని నేను పెట్టుకున్నాను అనమాట. అదేవిధంగా ఇక్కడ మీకు కావాల్సిన సెట్టింగ్స్ని కూడా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. నేను సేవ్ చేయకుండా వెళ్ళిపోయాను కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. అది 1280x720 స్క్వేర్ పిక్సెల్స్ 16:9 నో ఫీల్డ్స్ 24 frames టైమ్ కోడ్ రిమైనింగ్ ఆల్ సేమ్. ఓకే, అండ్ ఇవి కూడా ఓకే. నౌ క్లిక్ ఓకే. ట్రాక్స్ అనేది మీకు ప్రస్తుతానికి అవసరం లేదు. క్లిక్ ఓకే. ఇట్ విల్ క్రియేట్ బేస్డ్ ఆన్ మీ సిస్టమ్. దీన్ని బట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఒక్కోసారి. ఓకే, సో దిస్ ఈజ్ మీరు ఆల్రెడీ ప్రీమియర్ ప్రోలో ప్రాజెక్ట్ క్రియేట్ చేసేసారన్నమాట. అంటే స్టెప్ 3 అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం గురించి మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే మీకు ఒక స్టెప్ వచ్చినట్టు అనమాట. నెక్స్ట్ స్టెప్ అనేది ఇంపోర్ట్ వీడియో ఇంటూ సాఫ్ట్వేర్. మీరు ఆల్రెడీ మీ కంప్యూటర్లో ఉన్నది, అది ఇక్కడికి రావాలి. దట్ ఈస్ ద ఫోర్త్ స్టెప్ అనేది ఇంపోర్ట్ వీడియో ఇంటూ ద సాఫ్ట్వేర్. వీడియో అనే దానికంటే ఎసెట్స్ అనుకోవాలి మనం. వీడియో ఎసెట్స్ అనేది మీకు తెలుసు, ప్రాజెక్ట్ ఎసెట్స్ అనేది నేను వీడియో ఎడిటింగ్ ఫండమెంటల్స్లో చెప్పాను. అది ప్రాజెక్ట్ ఎసెట్స్ గురించి మీరు అది కంపల్సరీగా వాచ్ చేయాలి. అది స్పష్టంగా ఏ ఎసెట్స్ అనేది ఏంటి, మీరు వీడియో ఒక నిమిషం ఆపి మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఎసెట్స్ అనేవి ఇమేజెస్, వీడియోస్, ఆడియో, వాయిస్ ఓవర్స్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎఫెక్ట్స్, ఇవన్నిటిని కలిపి ఎసెట్స్ అంటారు. ఒకసారి మీరు మళ్ళీ రివైజ్ చేయండి ఆ వీడియోని, సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంపోర్ట్ చేసుకోవాలి, ఫైల్ ఇంపోర్ట్ అనమాట. ఫస్ట్ స్టేజ్ అది మీరు ఇంపోర్ట్ చేసుకోవడం అనేది. సో మనకు కావాల్సిన ఇమేజెస్ ఏవైతే ఉంటాయో, ఇమేజెస్ కానీ లేదంటే ఇదో ఫుటేజ్ కానీ ఇచ్చాము,
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వీడియో కావాలి రైనింగ్ డిఎస్ఎల్ఆర్ అనేది. ఇప్పుడు ఇది మన దగ్గరికి వచ్చేసింది అనమాట. వీడియో మన సాఫ్ట్వేర్లోకి వచ్చింది, ఇంకా మనం ఉపయోగించలేదు దాన్ని. అదేవిధంగా ఎన్ని కావాలంటే ఫోల్డర్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్ మొత్తాన్ని అనుకోండి, ఆ ఫోల్డర్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ ఫోల్డర్ అనాలి. ఇక్కడ ఇంపోర్ట్ ఫోల్డర్ అంటే ఆటోమేటిక్ కొంచెం టైం పడుతుంది, ఎక్కువ ఫైల్స్ కాబట్టి, కానీ ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. ఇది లెంగ్తీ వీడియో కాబట్టి నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాను. మనకు కావాల్సిన వీడియోస్ వచ్చేసాయి. ఈ విధంగా డబుల్ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది కూడా అనమాట. స్క్రబ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్లు ఇవి, కొన్నేమో వీడియోస్, కొన్నేమో ఇమేజెస్ అనమాట. ఇది వీడియో అనమాట. ఇది ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాము. ఓకే, క్యాన్సిల్. దట్ ఇస్ అది ఒక స్టెప్ అనమాట. నెక్స్ట్ 4th స్టెప్ అయిపోయింది. ఈ విధంగా మీకు ఏమేమి కావాలో అవన్నీ ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎక్కువ అనుకోండి ఆర్గనైజ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అదేవిధంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం అన్ని జనరల్గా మనం ఇప్పుడు ఏంటంటే ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఎడిటింగ్ పెట్టుకుంటాము టైం లైన్లో. ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఎడిటింగ్ స్టార్ట్ చేయడం అనేది నెక్స్ట్ ఫస్ట్ ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇక్కడ యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం అయితే నేను అనుకున్నది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ని ఉండేటప్పుడు ఈ ఇమేజెస్ మొత్తాన్ని కలిపి ఒక ఫోల్డర్లో పెట్టుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇమేజెస్ ఈ ఫోల్డర్లో ఉన్న ఇమేజెస్ని అనుకోండి. అప్పుడు మీరు జస్ట్ మీకు అర్థం కావడానికి ఏ విధంగా అనేది ఇందులో వీడియోస్ కాకుండా ఇమేజెస్ జేపాక్ గాను ఉన్న ప్రతిదీ కూడా కంట్రోల్ పట్టుకున్నాను, మల్టిపుల్ ఫైల్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. వీడియోనా ఇమేజ్నా ఎలా తెలుస్తుందంటే ఇక్కడ జేపాక్ గాని చూస్తున్నాను అనమాట. జేపాక్ MP4 కాబట్టి కాదు, MP4 ముందు వదిలేకుండా వాటిని ఇందులో పెట్టేద్దాం. డబుల్ క్లిక్ చేసి వచ్చేసింది. నెక్స్ట్ కంట్రోల్ పట్టుకున్నాను. ఇక్కడ కంట్రోల్ పట్టుకొని మల్టిపుల్ సెలెక్షన్ చేస్తున్నాను. ఓకే, ఇది ఇమేజెస్ అనమాట. ఆ ఇమేజెస్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, రైట్ క్లిక్ చేసి రీనేమ్ అంటే మీకు పర్టికులర్ ఫోల్డర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇమేజెస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ ఫోల్డర్ నేమ్ కూడా రాసుకోవచ్చు క్లియర్గా. వీడియోస్ అని పెట్టేసి షిఫ్ట్ ఎందుకు పట్టుకున్నా, షిఫ్ట్ పట్టుకుంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇది కావాలంటే మధ్యలో సెలెక్ట్ అవ్వకూడదు, అప్పుడు కంట్రోల్ అనమాట. అదే మీరు ఇది పట్టుకొని షిఫ్ట్ మీద హోల్డ్ చేసి పట్టుకుని అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. అది డిఫరెన్స్ అనమాట. వీడియోస్ వీడియోస్ చూడండి. ఇప్పుడు దీస్ ఇమేజెస్, ఇది వీడియోస్ అనే ఫోల్డర్స్ ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని కూడా ఇలా వీడియోస్ బయట వదిలేకుండా ఏదో ఫోల్డర్ పేరు క్రియేట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ రైనింగ్ వీడియోస్ అని పెట్టుకొని అందులో మీరంటే మోర్ దాన్ 1 ఉంటే చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీకు ఈ ప్రాజెక్ట్ ప్లాన్ కొంచెం డీటెయిల్డ్గా వస్తుంది. ఓకే, మీరు ఇలా లిస్ట్లో కూడా చూసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మీరు దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజింగ్ ద ప్రాజెక్ట్ అనమాట. అంటే ఒక ప్రాజెక్ట్ని ఆర్గనైజ్ చేసుకోవడం అనేది కూడా మీకు కంపల్సరీ తెలియాలి. అది ఒక స్టెప్ అనమాట. ఎన్ని స్టెప్స్ తెలుసుకున్నాము. ఫస్ట్ ఏంటంటే మీరు షూట్ తర్వాత దాన్ని మనం కంప్యూటర్లో పెట్టుకోవాలన్నమాట. కంప్యూటర్లో పెట్టుకున్న తర్వాత క్రియేట్ ఎ ప్రాజెక్ట్ ఫోల్డర్ చేయాలి. ప్రాజెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. అందులోకి వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం యాక్చువల్గా ఎడిటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎడిటింగ్ చేయాలంటే ముందు ఇక్కడ ఇందులోకి తీసుకురావాలన్నమాట. వీడియోస్ టైమ్ లైన్ అనేది ఉంటుంది, సీక్వెన్స్ పేరు అది. మనం ఆల్రెడీ ఒక సీక్వెన్స్ క్రియేట్ చేయాలి, దీన్ని కూడా మార్చుకోవచ్చు. ఓకే, రీనేమ్ ద థింగ్ లైక్ scene 1 ఫర్ ఎగ్జాంపుల్ scene 01 అనుకోండి. ఒక షార్ట్ ఫిల్మ్ కానీ, లేదంటే మీరు 10 సీన్స్ ఉన్నాయి, 10 సీన్స్కి 10 సీన్స్ పేర్లు పెట్టుకోవాలన్నమాట. ఓకే, లేదంటే ఒక వెడ్డింగ్ వీడియో చేస్తున్నారు, క్లిప్ 1, క్లిప్ 2, క్లిప్ 3 అనుకోవచ్చు. లేదంటే మూడ్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే లైక్ తాళి కట్టడం, అమ్మాయిని రెడీ చేయడం, అబ్బాయిని రెడీ చేయడం, ఇలా మీరు మీ కన్వెంట్ నేమ్స్ని పెట్టుకోవాలన్నమాట. అంటే అది ప్రతిదీ కూడా ఫ్యూ సెకండ్స్ వస్తుంది అనమాట. లైక్ 10 సెకండ్స్ అవ్వచ్చు, 5 సెకండ్స్ అవ్వచ్చు, లేదంటే 30 సెకండ్స్ అవ్వచ్చు, 1 మినిట్ అవ్వచ్చు, ఆ విధంగా అనమాట. ఎందుకంటే ఈ విధంగా 10 సీన్స్ని నేను తర్వాత మళ్ళీ అన్ని ఏ సీన్ ఎడిట్ చేసేటప్పుడు ఏ సీన్ మీద ఫోకస్ చేయాలో ఆ సీన్ మీద ఫోకస్ చేస్తాము. తర్వాత ఆటోమేటిక్గా మనం
మళ్ళీ ఫైనల్గా చేస్తాం అనమాట. మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది స్టెప్స్ తెలుసుకోవడం అనమాట. క్యాండీ బర్త్డే వీడియోస్లో ఇమేజెస్ని చూద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇమేజెస్తో ఒక 5 ఇమేజెస్ చిన్న ఫాస్ట్ కావాలి కాబట్టి ఐకాన్ చూసి ఫర్ ఎగ్జాంపుల్ క్యాండీ బర్త్డే ఇమేజెస్, నాకు ఒక ఇమేజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది ఒక ఇమేజ్. నేను ఏ ఇమేజ్ అయితే కావాలనుకున్నానో దాన్ని పట్టుకొని డ్రాగ్ చేసి ఇక్కడ పెడుతున్నాం అనమాట. అప్పుడు మనకి టైం లైన్లోకి వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా స్కేల్ చేయడము, ఎడిటింగ్ అనేది తర్వాత వస్తుంది. ముందు ఆర్గనైజ్ చేసుకొని ఒక లైన్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక లైన్లో పెట్టుకోవాలి. దీనికంటే ముందు మనకి టైటిల్ కావాలి కదా. ఇది కూడా కావాలి. ఇప్పుడు నేను పెద్ద చేయాలనుకునేటప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఇటు తీసుకొస్తున్నాను. ఇలా డ్రాగ్ చేయొచ్చు అనమాట. ఇలాగ దీన్నేమో ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైటిల్ కావాలి. ఇది కాదు కొంచెం పెద్దగా అయిందనమాట. దాని సైజ్ ఎలా తగ్గించాలని చూపిస్తాను నేను. మొత్తానికి ఒక 5 ఇమేజెస్ ముందు పెట్టుకుందాం. పిల్లలు హ్యాపీగా ఇది ఒకటి కావాలి నాకు. అదేవిధంగా పాప ఆడుకునే వీడియో ఒకటి కావాలి. ఒక ఆర్డర్లో పెట్టకపోయినా పర్లేదు, మళ్ళీ ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. మళ్ళీ రెండింటిని సెలెక్ట్ చేసి మళ్ళీ మూవ్ చేయొచ్చు ఈ విధంగా. ఇది ఒక లైన్లో పెట్టాం మనం. కాకపోతే ఇంకా వాటిని ఒక ఆర్డర్లో పెట్టుకున్నాం అంతే. అది బిల్డ్ సీక్వెన్సెస్ అనమాట. అంటే మనం ఈ విధంగా ఎన్ని సీక్వెన్సెస్ ఉంటే అన్నిటిని బిల్డ్. దిస్ ఇస్ రఫ్ కట్ అనమాట. అంటే జస్ట్ ఒక ఐడియా కోసం, ఇంకా మనకి ఏమీ ఫైనల్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎంత టైం అనేది ఇది దిస్ ఇస్ టైం కోడ్. ఇంతకుముందు టైం కోడ్ చెప్పాను 24 సెకండ్స్. ఒక్క ఫ్రేమ్ మ్యాక్సిమం ఒక 20 ఫ్రేమ్స్ ఉంటే చాలు. లేదంటే 1 సెకండ్ ఒక ఫ్రేమ్ అనమాట. కిందని ఈ విధంగా డ్రాగ్ చేస్తే ఈ విధంగా రైట్ క్లిక్ చేసి డిలీట్ అన్నాను. మళ్ళీ సెకండ్ మినిట్ అనమాట. సెకండ్ మినిట్ వరకు ఇది. అలాగే వద్దనుకుంటే ఇలా కట్ చేసేవచ్చు కూడా. కట్ చేసి మూవ్ టూల్తో డిలీట్ చేయొచ్చు. రైట్ క్లిక్ చేసి రిపీల్ డిలీట్ అన్నాను. ఇవన్నీ మళ్ళీ వస్తాయి మీకు. జస్ట్ మీకు పైప్ లైన్ చెప్తున్నాను అంతే. 3 సెకండ్స్ అయింది. ఇది రేజర్ టూల్ అంటారు. లేదంటే ఇలాగ వచ్చినా ఇలా లాగొచ్చు. రైట్ క్లిక్ చేసి రిపీల్ డిలీట్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియో మొత్తం మనకి ఇది కూడా ఒక ఇమేజే కాబట్టి ఓకే 5 సెకండ్స్ రేజర్ టూల్ తీసుకున్నాను, కట్ చేశాను. సెలెక్ట్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేసి డిలీట్ అన్నాను అనమాట. ఇప్పుడు మనకి 5 సెకండ్లు వీడియో వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. స్పేస్ బార్ మీద క్లిక్ చేస్తే ప్లే అవుతుంది అనమాట. ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో ప్లే అవుతున్నాయి. దిస్ ఈజ్ ఎడిటింగ్ అనమాట. చూడండి, మీకు ప్రతిదీ 1 సెకండ్ పెట్టాలని డిసైడ్ అయ్యి ప్రతి 5 ఇమేజ్లు తీసుకుని ఒక పద్ధతిలో పెట్టుకున్నాం అనమాట. ఓకే, ఇంకా చాలా వస్తాయి తర్వాత. ఇప్పుడు అది చిన్నది లేదు, పెద్దగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ 50% అనుకోండి. ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవుతారనే విషయం నాకు తెలుసు. జస్ట్ ఒక ఐడియా కోసం, మీకు ఇంకా ఏమి రాదు. తర్వాత ప్రతి దాని గురించి చాలా డీటెయిల్డ్గా వెళ్తాము నెక్స్ట్ దాంట్లో. ఇలాగ 5 ఇమేజ్ల్ని మనం పెట్టి ఒక వీడియోని క్రియేట్ చేసాం అనమాట. ఇది ఒక స్టెప్. నేను రాసిన దాంట్లో ఎడిట్ అండ్ బిల్డ్ ఇది 6th స్టెప్ అనమాట. ఓకే, ఇప్పుడు 7th స్టెప్ అప్లై ట్రాన్సిషన్స్ అప్లై చేయాలి. ఓకే, అదేవిధంగా మధ్యలో సేవ్ చేస్తుండాలి. ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ పేరు పెట్టాం, ఫస్ట్ ప్రాజెక్ట్ అని ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు, కాబట్టి జస్ట్ సేవ్ అంటే అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ట్రాన్సిషన్స్ అప్లై చేయాలి. అంటే ఇలా ఇమీడియట్గా ఒకదానికి టక్కున వచ్చే బదులు ట్రాన్సిషన్స్ అంటే ఏంటంటే ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్కి స్మూత్గా వెళ్ళడం. అవి ఎఫెక్ట్స్లో ఉంటాయి అనమాట. ఒకవేళ మీకు కనిపించకపోతే ఈ ఎఫెక్ట్స్ అంటే క్లోజ్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు దొరకవు అనమాట. అప్పుడు విండోలో ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి, అక్కడికి వెళ్తే ఓపెన్ అవుతాయి అనమాట. వీడియో ట్రాన్సిషన్స్ అని వెళ్ళాలి.
ఇంక తర్వాత మీరు జస్ట్ సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. ఇలా డ్రాగ్ చేసి ఇలా డ్రాప్ చేస్తే సి యాక్చువల్గా అయితే ఇప్పుడు ఒకదాని నుంచి ఒక బ్లెండ్ అవుతుంది. ఎస్, దట్ ఈస్ ట్రాన్సిషన్. అంటే ఒక క్లిప్ నుంచి ఇంకొక క్లిప్కి అది కొంచెం పెద్దదైంది కాబట్టి యాక్చువల్గా చిన్నది చేసుకోవాలన్నమాట. అంటే ట్రాన్సిషన్ యాక్చువల్గా అయితే ఆల్మోస్ట్ అదే 1 సెకండ్ ఉంటుంది, ఆ విధంగా అనమాట. ఇంకా వేరే ట్రాన్సిషన్స్ అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ స్పిన్. లో కూడా బ్లాక్ నుంచే స్టార్ట్ అవ్వాలని పెట్టుకున్నాం. అంటే చాలా చిన్న ట్రాన్సిషన్స్. సి బ్లాక్ నుంచి వచ్చాయి. సి వావ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇదే లెసన్ కంటిన్యూ అవుతుంది. పార్ట్ 2లో ఇది కంటిన్యూ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంకా మరొక 6-7 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ టేక్ ఎ పేపర్ అండ్ రైట్ డౌన్ వాట్ ఆర్ దీస్ 6-7 స్టెప్స్ అనమాట. ఈ 6-7 స్టెప్స్ గురించి మీరు అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీడియోస్ షూట్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే ట్రాన్స్ఫర్ టు కంప్యూటర్లో పెట్టుకోవాలి. థర్డ్ వన్ ఏంటంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఫోర్త్ వన్ ఏంటంటే ఇంపోర్ట్ వీడియోస్ ఇంటూ సీక్వెన్సెస్ అనమాట. ఇంపోర్ట్ చేసుకోవాలి ఇందులో ప్రాజెక్ట్ ప్యానల్లోకి. తర్వాత టైమ్ లైన్ ప్యానల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఎడిట్ చేయాలి, అన్నెసరీ పార్ట్స్ డిలీట్ చేయాలి, తర్వాత ట్రాన్సిషన్స్ అప్లై చేయాలి. ఈ విధంగా మీరు ఇట్స్ వెరీ వెరీ ఎంజాయబుల్ అండ్ వెరీ అంటే చాలా బాగుంటుంది అనమాట ఎడిట్ చేయడం అనేది. మీరు ఎంజాయ్ చేస్తే అది మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే రియల్లీ యూ విల్ ఎంజాయ్ ఫ్యూచర్ వీడియోస్ అనమాట. Thank you so much. See you in the next video.